ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుడు చక్కని వాగ్దానము, ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనం నుండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. దేవాది దేవుడు మనకి ఈరోజు చెప్తున్నాడు, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా నీ జీవితం ఉండడానికి నీ కొంచెం ఓర్పు ఉంటే చాలు. ఇది ఎలాగ వాగ్దానం అవుతుంది అంటున్నారా? యాకోబు పత్రిక 5:11 ఏముందంటే, సహించే వారంట ధన్యులు అనే వాక్యము మనం వింటా ఉంటున్నాం. చూడండి, గాంధీ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పాడంటే, నీ యుద్ధాల్లో నీవు ఓడిపోకూడదు అన్నట్లయితే నీ సహనాన్ని నీవు కోల్పోకూడదు అని చెప్పాడు. నిజమే, మన యుద్ధాలు చాలాసార్లు మనం ఓడిపోతున్నాం. ఎందుకంటే సహనం లేదు. అందరు మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు. అందరు మనకంటే బాగా త్వరగా బాగుపడుతున్నారు. అందరికీ చక్కని కార్యాలు ముందుగా జరుగుతున్నాయి. నాకు మాత్రం ఏం జరగట్లేదు. నేను దేవుని నమ్ముకున్నాను, ఏం జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? ఒక మాట నేను చెప్తాను. ఎలిఫెంట్, ఏనుగు మరి ఎన్ని సంవత్సరాలు ప్రెగ్నెంట్ ఉంటుంది తెలుసా అండి? 2 సంవత్సరాలు ప్రెగ్నెంట్ ఉంటుందంట. అలాగే ఒక కుక్కర్ని చూస్తే మరి అది 60 రోజులు మాత్రమే ప్రెగ్నెంట్ ఉంటుంది. అంటే 2 నెలలు మాత్రమే ప్రెగ్నెంట్ ఉంటుంది. దాదాపు ఒక కుక్క 6-7 కుక్కలను, కుక్క పిల్లలను కంటా ఉంటుంది. కానీ ఈ ఎలిఫెంట్ మరి 2 సంవత్సరాలు ఉన్న ఒకే ఒక ఏనుగును కంటదంట. కుక్క ఎగతాళి చేస్తుందంట. ఏమనంటే, చూసావా, నేను 2 నెలలు 6-7 పిల్లల్ని కంటున్నాను, నీవు మాత్రము 2 సంవత్సరాలు పడుతుందా ఒక్క బిడ్డను కనడానికి అంటదంట. కానీ ఏనుగు నవ్వుతుందంట. ఎందుకంటే ఏనుగుకి తెలుసంట, దాని యొక్క బిడ్డ యొక్క విలువ 6-7 కుక్కలు కాదు కదా, ఎన్నో కుక్కల కంటే కూడా ఎక్కువ విలువ కలిగిన ఏనుగును కంటదని. సో ద బిగ్గర్ ద బ్లెస్సింగ్, ద మోర్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ అస్ టు వెయిట్. కాబట్టి ఈరోజు నీవు ఎంతకాలము నాకు ఇంకా జరగట్లేదేంటి, ఇంతకాలం వరకు నేను వేచి చూస్తున్నాను, నా జీవితంలో మార్పు రావట్లేదేంటి అని నీవు ఆ ఏనుగు వల్లే 2 సంవత్సరాలు మరి నువ్వు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. కానీ నీకు దేవుడు మరి నీ సమయంలో ఖచ్చితంగా నీకు కార్యం చేసినట్లయితే ఆ ఒక్క ఏనుగు ఎంత విలువ తెలుసా అండి? మరి ఎన్ని కుక్కలు పక్కన నిలబడినా సాటి రావు. మరి ఏనుగు నడుస్తూ ఉంటే కుక్కలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవాది దేవుడు ఒక గొప్ప కార్యం చేయకముందు నీ యుద్ధాలన్నిటినీ నువ్వు ఓడిపోకుండా ఉండాలన్నట్లయితే నీ దగ్గర సహనం ఉందా లేదా చూస్తాడు. సహించువాడు ధన్యుడు. సహనం కలిగిన వాడు ఏం చేస్తాడంటే గొప్ప రాజ్యాలను కూడా, గొప్ప పట్టణాలను కూడా జయించే యొక్క శక్తి ఉంటుందంట. కాబట్టి మీరు కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. మీ దీవెన చాలా పెద్దది, అందుకే టైం పడుతుందేమో అనుకోవాలి. ఎందుకంటే మన దేవుడు సహించే వారినంట, ఓర్చుకునే వారికంట గొప్ప జ్ఞానం ఇస్తాడు. వారు మహా వివేకులని సామెతలు 15, 16, 14లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు కొద్దిగా ఓర్చుకున్నట్లయితే గొప్ప ద్రోహ కార్యాల నుండి మీరు తప్పించబడతారని, అంతేకాదు మీ యుద్ధాల్లో గొప్ప జయం మీరు పొందుకుంటారని దేవాది దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే, ప్రభా నాకు ఓర్పు దయచేయండి, ఈ ఓర్పు తర్వాత నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ ఇస్తున్నావు, నీకు వందనాలని విశ్వాసంతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మాకు ఓర్పు లేదు నాయన, సహించే శక్తి లేదు నాయన. అందుని బట్టి ప్రతి యుద్ధాల్లో మేము జయం పొందుకోవట్లేదు. కానీ ఈరోజు నువ్వు చెప్పావు, ఓర్పు వల్ల గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుందని. ఈరోజు నాయన ప్రభ అట్టి ఓర్పు మాకు దయచేయి. ఏనుగును చూపించావు, కుక్కని చూపించావు నాయన. అయ్యా తని ఎవరు పిల్లలు ఎంత విలువైనవో నువ్వు చూపిస్తూ ఉంటున్నావు నాయన. మా జీవితంలో కూడా నాయన ఆ ఆలస్యం అవుతుందని బాధపడక నీ మీద విశ్వాసముతో ఎదురు చూసే వారికి చేయండి. అబ్రహాము వలె ఇస్సాకు కొరకు ఎదురు చూచి అయ్యా మరి ముసలివాడైనా కూడా శ్రేష్టమైన బిడ్డను కన్నట్టుగా మా జీవితంలో ఎదురు చూపుల్లో గొప్ప ఫలితం ఉందని, గొప్ప బహుమానం ఉందని, గొప్ప ఫలము దాగిందని నమ్మొచ్చు. ఎవరైతే ఇంకా ఎప్పుడు అనుకుంటున్నారో వారికి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. కొద్దిగా ఇంకొంచెం ఓడ్చుకుంటే నాయన అద్భుతాలు జరిగిస్తామని చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, అందరూ మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు, వేగంగా వెళ్ళిపోతున్నారు, నేనేంటి ఇక్కడ ఆగిపోయానని మీరు అనుకోకండి. ఖచ్చితంగా నిజమైన విశ్వాసులు, దేవుని యేసు ప్రభుని ఇష్టపడేవారు, ప్రేమించేవారు ఖచ్చితంగా సహనం కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో దేవుడు వారిని మేలతో నింపుతాడు. సో ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే అనేకులకు షేర్ చేయండి, కింద కమెంట్లో ఆమెను పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.